ఒక రెండు విషయాలు నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా. మీరందరూ 2018లో చాలా పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించినటువంటి శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగినది. 8వ తేదీ నాడు మీరు ఓటేసి గెలిపించి ఆయనను ఎమ్మెల్యేగా చేస్తే ఎమ్మెల్యే పదవికి కూడా వారు రాజీనామా చేయబోతా ఉన్నారు. రాజీనామా చేసి బీజేపీలో చేరతాననేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, మీ అందరి తరఫున మీరు కూడా రేపు రాజగోపాల్ రెడ్డి గారు వస్తే అడగాలి, అయ్యా ఎన్నికలు కేవలం ఇంకా 1 సంవత్సరం 4 మాసాలు మాత్రమే ఉన్నాయి, సరి అయిన సమయానికి ఎన్నికలు జరిగితే ఇప్పుడు నువ్వు బీజేపీలో పోయి మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే మా నియోజకవర్గానికి లాభమా, మునుగోడు ప్రజలకు లాభమా, లేకు నీకు లాభమా అనేటువంటి మాట మీరు అడగాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. కేవలం కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు బీజేపీ ప్రభుత్వం నుంచి, బీజేపీతో జతగట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పొందడానికి మాత్రమే వారు ఈరోజు పార్టీ మారుతూ ఉన్నారనేటువంటి మాట మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారు ఒక పక్క అంటూ ఉన్నారు, సోనియా గాంధీ గారు అంటే నాకు గౌరవం ఉంది, రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం ఉంది, రేవంత్ రెడ్డి గారు వారు ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించాడు, 4 పార్టీలు మార్చాడు, అలాంటి వారు పిసిసి అధ్యక్షులు అయితే నేను ఎట్లా ఆయన కింద పనిచేస్తా అంటున్నారు. నీవు సోనియా గాంధీ గారి నాయకత్వం పైన నమ్మకం ఉంటే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం పైన నమ్మకం ఉంటే, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆమోదించి నియమించిన రేవంత్ రెడ్డి గారిని మీరు గౌరవించాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. అందుకని దయచేసి మీరు తప్పుగా మాట్లాడొద్దు, ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దు. మీరు కేవలం మేమేదో పిసిసి అధ్యక్షుడు కావడానికే, ముఖ్యమంత్రి కావడానికే పుట్టినాము అన్నట్లు మీరు భావిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో మీకు తప్పకుండా మునుగోడు ప్రజలు మీకు సమాధానం చెప్తారు, తగినటువంటి గుణపాఠం చెప్తారు. ఈ నియోజకవర్గంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు నాకు చాలా దగ్గర స్నేహితం, ఎన్నో పర్యాలు నియోజకవర్గానికి వచ్చాను. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కలిసి పోరాడాం. సోనియా గాంధీ గారికి 41 ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన మెమోరాండం కూడా మేమిద్దరం కలిసే హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో సోనియా గాంధీ గారికి ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకనే తెలంగాణకు ఆనాడు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, ఈ రాజగోపాల్ రెడ్డి గారు వీరు కాలనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేతు గుర్తుకు వేటేసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఎవరు అభ్యర్థి నిర్ణయించినా మనం గెలిపిద్దామనే మాట మీకు సవినీయంగా మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి శంకర్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.